UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నా పేరు ఏదుల శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా దివ్యాంగుల విభాగం కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాం. గత 10-15 సంవత్సరాలుగా వికలాంగుల సమస్యల మీద అనేక చోట్ల మనం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర జరిగి దాదాపు 14 సంవత్సరాలు కావస్తూ ఉంది. దాదాపు 14 నుంచి 17 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి దిల్సుఖ్ నగర్లో ఈ హైదరాబాద్ జంట నగర బాంబు పేలుల్లో ఎవరైతే దివ్యాంగులు అయితే ఉన్నారో ఆ దివ్యాంగులకు తగిన న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం తరఫున కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళకే ఆదరణ అనేది లేదు. అలాంటిది ఈ బాంబు పేలుల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని దాదాపు కొన్ని వందల మంది ఇంటికే పరిమితమై ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ బస్ పాసులు లేవు, ఇల్లు లేవు, కనీసం తినడానికి తిండి లేక ఎంతోమంది అలమటించిపోతున్నారు, హెల్త్ కార్డులు లేవు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దివ్యాంగులు ఎవరైతే ఈ బాంబు పేలులలో అయ్యి ఇంటికే పరిమితమై ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బస్ పాసులు కావచ్చు, ఇంకొకటి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే విధంగా 100% సబ్సిడీతోని వాళ్ళకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేయాలని మేము డివైడ్ చేస్తూ ఉన్నాం. ఆ లోన్స్ కూడా 10 నుంచి 20 లక్షల రూపాయలు ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంకులను మీరు ఒప్పించే విధంగా చూసి వాళ్లకు తగిన న్యాయం చేయాలి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్ పాసులు ఇచ్చారు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు బస్సులో వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా ఒక బస్ పాస్ అనేది మీరు ఏర్పాటు చేయాలని మేము ప్రత్యేకంగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ కూడా రాష్ట్రం మొత్తం మీద అందరు దివ్యాంగులు కూడా కోరుతూ ఉన్నారు. ఈ బస్ పాస్ అనేది వస్తే వాళ్ళు జాబ్కి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ జంట నగరాలలో పేలినటువంటి ఇప్పటికి దాదాపు 17 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని తక్షణమే ఆదుకొని వాళ్లకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల విభాగం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. నా పేరు బాలరాజు అండి. మేము కలవకుర్తి దివ్యాంగుల విభాగం బీజేపీ తరఫున ఇన్ఛార్జి. మీడియా మిత్రులకు మొదట మా నమస్కారములు. అయితే ఈ సంఘటన జరిగే 17 ఏళ్ళు కాబోస్తుంది. బాంబ్ బ్లాస్ట్ కారణమైన వేలను తీసుకొచ్చి మంచిగా ఓడలు పెట్టి మేపినట్టు పెట్టి జైల్లో పెట్టి మంచిగా అన్ని ఆహారాలు పెట్టి మంచిగా పుష్టిగా బల్పిస్తున్నారు తప్ప దీని కారణమైన వారిని ఎక్కడికక్కడే సజ్జనార్ సార్ చేసినట్టు ఎన్కౌంటర్ చేస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ జైల్లో తీసుకొచ్చి పెట్టి వాళ్ళని మేపడం కన్నా అట్లా ఖర్చు వేస్ట్. ఇట్లా ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లో క్షతగాతులైన వారికి న్యాయం జరగలేదు. బాంబ్ బ్లాస్ట్లో మరణించిన వారికి క్షతగాతులైన వారికి తగిన న్యాయం చేయాలని బీజేపీ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు కరుణాకర్. నేను గత 25-30 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు దారుతుంటే అప్పుడే నాకు బాంబ్ బ్లాస్ట్ అయ్యి కంటికి ప్రాబ్లం ఏర్పడింది. ఇక్కడ నేను దివ్యాంగుడిగా ఏర్పడుతుంది. నేను ఎన్నో విధాలు మాట్లాడడం జరుగుతుంది, కానీ అది ప్రకటనలకు మాత్రమే అవుతుంది. దీని విషయంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ నాకు సహకరించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రెహమాన్ సార్కి ధన్యవాదాలు. రహీం నా పేరు. నేను మా చిన్నమ్మాయి లకిడి కప్పులు వెళ్ళొస్తున్నాం 2007లో. గోకుల్ చాట్ రాగానే మా చిన్నమ్మాయి డాడీ ఐస్ క్రీమ్ కావాలా అంది. ఆమె కొంత దూరంలో ఉంది, పోయి ఆటోలో వస్తున్నాం. నేను గోకుల్ చాట్ దగ్గరికి వస్తున్నా, ఇక్కడికి వచ్చేసరికి వచ్చిన ఒక 2 నిమిషాల్లో బ్లాస్ట్ అయింది. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకోలేదు. అప్పుడు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా నన్ను సీరియస్ కేసు మీద తీసుకోమన్నారు. గాంధీ కానీ ఉస్మానియా కానీ ఏదైనా మేము ఈ కేసు తీసుకోం, చాలా సీరియస్గా ఉంది. నా ఐ కూడా ఏలాట పడుతుంటే మా చిన్నమ్మాయి పట్టుకుంది ఐబాల్. నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఉగ్రవాదుల్ని జైళ్ళల్లో పెట్టి పెంచుతుందే కానీ మక్కా మస్జిద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్,
దిల్సుఖ్నగర్ 130 మందిని తినేసిన వాళ్ళు ఇప్పటి వరకు క్షతగాత్రులకి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇక్కడ బాంబ్ బ్లాస్ట్. ఇక్కడ మక్కా మసీదు, ఇక్కడ 33 మంది చనిపోయారు. లుమ్నిపార్ 9 మంది క్షతగాత్రులు, 300 పైనే ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సీఎంలు కానీ ఒకటే, వాళ్ళ స్వభావం చూసుకుంటున్నారు కానీ ప్రజలకి న్యాయం చేయటం ఏ సీఎం వచ్చినా చెయ్యట్లేదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, సార్ ఇకనైనా మేల్కోండి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉంది, మనిషికి 5 లక్షలు ఇచ్చారు. ఏమండి బతికుంటే 5 లక్షలే వయసు అమ్మాయిలు చనిపోయారు. సదాశివరెడ్డి పాపం మంచం మీద ఉన్నాడు ఇప్పుడు. వయసు అమ్మాయిలు చనిపోయారండి. బుక్స్ కొనడానికి వచ్చారు, అక్కడ చాట్ తిందామని ఇక్కడికి వచ్చారు. 3 అమ్మాయిలు చనిపోయారు. శర్మ గారు అమ్మాయి, చంద్రనాయక్ అని నాలాగనే కన్నుపోయింది బాగలింగంపల్లి. అతనికి న్యాయం సరిగా జరగలేదు. 2 బెడ్రూమ్ నాకు రాసుకున్నారు, ఇవ్వలేదు. బస్ పాస్ కూడా నాకు ఇచ్చారు కేసీఆర్ గారు, అయితే 2023లో మళ్ళీ రద్దు చేశారు. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే 40% ఉందన్నారు, మళ్ళీ ఇచ్చారుగా. నాకు ఆల్రెడీ 40 ఉంటే చాలు ఇస్తారు ఎవరికైనా. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, వికలాంగులు ఇప్పుడు ఆడోళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టారు, మాకెందుకు పెట్టలేదు? ఫ్రీ వద్దు మాకు, కనీసం ఫ్రీ బస్ పాస్ లోకల్ ఎస్కార్ట్తోని డిస్టిక్ బస్ పాస్ ఇవ్వాలి, 2 బెడ్రూమ్లు ఇవ్వాలి. హెల్త్ కార్డ్ లేదు, నాకు అల్సర్ వచ్చింది, హెర్నియా వచ్చింది, 2 ఆపరేషన్లు అయినాయి, 19 లక్షలు అయినాయి. నా హెల్త్ కార్డ్ లేదు, ఉన్నాయి మొత్తం అమ్ముకున్నాం. ఇల్లు హెల్త్ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నా ఒక్కడికే కాదు, రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నా, మీరు గుర్తుంచుకోండి. అందరికీ కళాకారులకి, ఏమండి కళాకారులు మనుషులు కాదా? మేము కూడా కళ్ళు కాళ్ళు చేతులు అడ్డిపోయినాయండి. రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి. రేవంత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్, మాకు న్యాయం చేయండి. రేవంత్ రెడ్డి గారు చూడండి నా బాధ. రేవంత్ రెడ్డి గారు కళాకారులకు మీరు పాపం 1 కోటి రూపాయలు ఇచ్చారు, 25,000 పింఛన్ ఇస్తున్నారు. నాకు 2 ఆపరేషన్లు అయినాయండి, హెల్త్ కార్డు లేదు ఇంతవరకు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఇచ్చారు 5 లక్షలు, కానీ అది పనిచేయదంట. నేను ఇంకెక్కడి నుంచి తేనండి, ఇంకా మందులు వాడుతూనే ఉన్నా నేను. నాకు నెలకి 5,000 6,000 అవుతున్నాయి. మీరు 4,000 అన్నారు, 6,000 అన్నారు. మా దివ్యాంగులకి స్పెషల్గా ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారు. మీకు మా అందరు దీవెనలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, అందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని పట్టించుకోండి, మా వికలాంగుల్ని పట్టించుకోండి. ఇక్కడ క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు. నేను కోరుకునేది ఒక్కటే, నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అప్పులు చేసి నేను పెళ్ళిళ్ళు చేసినండి. రేవంత్ రెడ్డి గారు కన్ను ఇది 40,000 లూజ్ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇస్తున్నా, 2 సంవత్సరాలకు ఒకసారి లూజ్ అయిపోయింది. మందులు వాడుతున్నా, 5-6 వేలు అవుతున్నాయి. నాకు అల్సరు, హెర్నియా 2 జబ్బులు వచ్చినాయి, ఎమ్మటే ఉంటాయి నాకు బళ్ళో ట్యాబ్లెట్లు. నేను ఎట్ట బతకాలి? నాకు దయ ఉంచి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయండి. కళ్ళు కాళ్ళు చేతులు ఎవరికైతే లేవో ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయండి. మేము కోట్లు కోరుకుంటలేదండి, కూటి కోసం అండి, కూటి కోసం. రేవంత్ రెడ్డి గారు, మీరు బాగుండాలి, మీరు లైఫ్ లాంగ్ గెలుస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రత్యూష వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. వయసు అమ్మాయి చనిపోయిందండి, వయసు అమ్మాయి అండి, 18 సంవత్సరాలు. ప్రత్యూష ఏం పాపం చేసిండండి ఆయన? వాళ్ళ అమ్మాయి ఏం పాపం చేసిందండి? వీళ్ళ అమ్మాయి చనిపోయిందండి.
వయసు అమ్మాయండి తాత పిల్లలతో ఆడుకున్నాడు. గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ జరిగి 17 సంవత్సరాలు అయింది. మా అమ్మాయి ప్రత్యూష ఇక్కడ బుక్స్ కొనుక్కుందామని వచ్చేసింది. బుక్స్ కొనుక్కొని ఫ్రెండ్స్తో కలిసి పాపం టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చేసింది. అదే సమయంలో ఈ ముష్కర్లు దేశద్రోహులు పెట్టినటువంటి ఒక ఈ బాంబ్ బ్లాస్ట్ లోపల పాపం ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. 17 సంవత్సరాలు అయింది నా పెద్ద బిడ్డను కోల్పోయి. ఈ అసలు నిజంగానండి ఈ గవర్నమెంట్కు కాస్త ఏ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని వినియోగించుకోకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఏదో డిపార్ట్మెంట్స్కి పంపించేసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చేసేసి ఈ రకమైనటువంటి ఒక అభద్రతా భావాన్ని ప్రజల్లో కల్పిస్తే అసలు ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు వేరే దేశాలకు వెళ్తున్నారు మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ వెళ్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు, తర్వాత వేరే మినిస్టర్ వెళ్తున్నారు. అక్కడ జరిగేటువంటి ఒక విధి విధానాలను తెలుసుకోవాలి కదా. మన భారతదేశంలో ఈ విధమైనటువంటి జరుగుతున్నాయి. ఇప్పుడు జరగదని నా నమ్మకం లేదు. 17 సంవత్సరాల కింద జరిగింది. ఇవాళ ఇంతకుముందే చూశాను, నేను టీవీలో చూశాను. ఆ బాంబులు బ్లాస్టులు జరుగుతూనే ఉన్నాయి, దేశం లోపల జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ టెర్రరిస్టులను ఎందుకు ఆపడం లేదు? అసలు ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, ఇంతమంది వస్తున్నారు, ఎవరికి కూడా చేత కావడం లేదా ఏంటో అర్థం కావడం లేదండి. సామాన్య ప్రజలు బ్రతకడం కష్టమవుతుంది. ఈ రాజకీయ నాయకులకి ఏముంది, వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రీతి లోపల సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ అందరికీ ఉంటుంది, కానీ కామన్ పీపుల్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వానికి తప్పకుండా పిలవాలి. ఇంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ చంద్రశేఖరరావు గారు పరిపాలించారు. కానీ మేమందరం తెలంగాణ బిడ్డలమే. నాది పాలమూరు, ఆయనది ఖమ్మం. అయినా సరే మమ్మల్ని పిలిచి కనీసం అయ్యే ఏమైంది ఏం సంగతి అనేటువంటి ఒక మాటలు మాట్లాడి మేము వెళితే ఇదే చంద్రశేఖరరావు గారు ఏం చేశారంటే అరెస్ట్ చేసి తీసుకుపోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. పాపం అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా పాపం మమ్మల్ని చాలా కాఫీ టీ అన్ని ఇచ్చేసేసి అయ్యో మీకు కష్టం కలిగింది సార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ నిజంగా ఒక గంట సేపు కూర్చోబెట్టి వదిలేశాడు. అసలు ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఆ సామాన్యుడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? రేవంత్ రెడ్డి గారు, మీరు మా పాలమూరు బిడ్డ, నా పేరు నరసింహ శర్మ, మాది మహమ్మదాబాద్ గ్రామం. మీ కాన్స్టిట్యున్సీ పక్కకే ఉంటుంది, 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు మాకు సహాయం చేస్తారని చెప్పి అర్థిస్తున్నాం. ఇగో ఈ రహీంకు పాపం కన్ను పోయింది, ఆయన ఆర్టిఫిషియల్ కన్నుతో బతుకుతున్నాడు. ఆయన శరీరం లోపల ఇప్పటికి కూడా కొన్ని గాజు ముక్కలు, తర్వాత ఇనుప ముక్కలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని ఆదుకోండి, మమ్మల్ని పిలిపియండి. పిలిస్తే మా విషయం ఏంటో మేము చెప్తాము. మేము కూడా తెలంగాణ బిడ్డలమే, తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళమే, తెలంగాణలో చదువుకున్నటువంటి వాళ్ళమే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గోకుల్ చాట్ దగ్గర ఒకటి, తర్వాత దిల్షునగర్లో ఈ 2 చోట్ల బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. కాబట్టి ఒక చిన్న స్తూపాలు ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం మేము వచ్చేసి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించుకుంటాం. ఈ గోకుల్ చాట్ ముందర వచ్చేసేసి శ్రద్ధాంజలి ఘటించాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడే మా పిల్లల ప్రాణాలు పోయి 42 మంది చనిపోయారండి. అసలు ఇప్పటివరకు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేసేసి వాళ్ళని మేపుతూ కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఏం జరిగింది శిక్ష అనేటువంటి తెలిస్తే నిజంగా ఇప్పుడు మా పిల్లలు ఎట్లా చనిపోయారు పాపం, వాళ్ళ తలలు పగిలి కాళ్ళు పగిలి అవన్నీ కూడా నానా రకాలుగా మరణించడం జరిగింది. వాళ్ళను కూడా కాళ్ళు చేతులు నరికేసేసి ఆ విధంగా చేస్తే వాళ్ళను ఆ విధంగా చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి తగినటువంటి ఒక శిక్ష వాళ్ళకు వేయాలని చెప్పేసి బాధితుల తరఫు నుండి కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని పిలుచుకొని మా కష్టం ఏమిటి, మా సుఖం ఏమిటి, మేము ఏ విధంగా కష్టపడుతున్నాం, అసలు ఇటువంటి వాళ్ళు ఏ విధంగా పాపం బాధపడుతున్నారు. ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఏమీ అడగడం లేదు కదా. పాపం ఆయన కన్ను పోయింది, ఏదో ఆరోగ్యశ్రీ కార్డు, ఒక చిన్న ఇల్లు ఇస్తే ఆయన హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బాధితులందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే ఇది జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మామూలైనటువంటిది కాదు. దేశద్రోహులు చేసినటువంటి ఒక దేశ దుశ్చర్య ఇది. దీనిపైన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. కాబట్టి దయచేసి మన చీఫ్ మినిస్టర్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మాకందరికి తగినటువంటి ఒక న్యాయాన్ని చేస్తారని చెప్పి మేము అర్థించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ బాంబు పెట్టి 17 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు చాలామంది తినేసిండ్రు. కాబట్టి ఒకటే నేను చెప్పదలుచుకున్నది, మీరు దయవుంచి వెంకటాద్రి వెనుక 2 వీలర్స్ 4 వీలర్స్ 3 వీలర్స్ కూడా వెళ్తున్నాయి. కాబట్టి బేగం బజార్, సుల్తాన్ బజార్, దిల్సుఖ్ నగర్, చార్మినార్ దగ్గర అడుక్కో రాడ్ వేపియండి, 2 అడుగులు హైట్ పెట్టి. దాంట్లో జనమే వెళ్ళాలా. 2 వీలర్స్ 4 వీలర్స్ 3 వీలర్స్ కూడా వెళ్తున్నాయి.
అది ఎమ్మటే మీరు వచ్చే నెలలో చెయ్యాలా, మీరు ఇక్కడ స్తూపం నిర్మించాలా, మాకు న్యాయం చేయాలా. వికలాంగులకు కానీ క్షతగాత్రులకు కానీ నేను చెప్పిన అయితే ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు, మీరు జీవితాంతం సీఎంగా ఉండాలనుకుంటే మా దీవెనలు మీకు తప్పకుండా ఉంటాయి. మా ఫ్యామిలీ దీవెనలు అందరూ ప్రపంచం అంతా బాగుండాలి. అందులో మీరు ఎమ్మెల్యేలు అందరూ మొత్తం నాయకులు అందరూ మొత్తం బాగుండాలి. నేను కోరుకునేది ఒకటే, సీఎం గారు మీరు న్యాయం చేయండి. వచ్చే నెలలోనే నాకు డబల్ బెడ్రూమ్ రాసుకున్నారు కానీ ఇవ్వలేదు. 2017లోనే రాసుకున్నారు నాకు డబల్ బెడ్రూమ్, నాకు ఇంతవరకు ఇవ్వలేదు. బాచుపల్లిలో ఇస్తానన్నారు శర్మ కలెక్టర్ గారు, ఇప్పుడు ఇవాళే వెళ్ళిపోండి అన్నారు, అయినా ఇవ్వలేదు. అవి కూలిపోతున్నాయి కేసీఆర్ గారు కట్టిన డబల్ బెడ్రూమ్లు. ఇదేనా న్యాయం? ఇదేనా? అసలు నేను గుడ్డోడినా గవర్నమెంట్ గుడ్డిదా? నేను గుడ్డోడినా? నేను గుడ్డోడినా గవర్నమెంట్ గుడ్డిదా? నాకు దీనికి సమాధానం చెప్పాలా. మీరు మంచి మంచి పథకాలు పెట్టారు, 6 గ్యారంటీలు అమలు చెయ్యండి, మాట తప్పకండి. రేవంత్ రెడ్డి గారు నాకు ఎందుకు దయ వచ్చి పాపం తగులుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దీవెనలు తీసుకోండి, అంతేగాని మీరు అందరు దీవెనలు తీసుకోండి. వయసు అమ్మాయిలు చనిపోయారు, ఇక ఈయన కళ్ళు పోయినాయి, ఇంకో అతను ఉన్నాడు కాళ్ళు పోయినాయి, కళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, చాలా మీద మంచాల మీద ఉన్నారు. చంద్రనాయక్ నాలాగనే కళ్ళు పోయింది. సదాశివరెడ్డికి 10 లక్షలు కేటీఆర్ గారు ఇచ్చారు కానీ ఒకటే, అతని మంచం మీద అతనికి కూడా పింఛన్ ఏర్పాటు చేయండి రేవంత్ రెడ్డి గారు. పాపం గవర్నమెంట్ జాబ్ ఉంది ఏదో అన్నారు, మీరు న్యాయంగా నడవండి. మీ ప్రభుత్వం బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరికీ నా యొక్క దీవెనలు ఒకటే, మీరు అందరికీ సాయం చేయండి. వచ్చే నెలలో అమలు చేస్తారని నాకు గ్యారంటీ ఉంది. నేను సచివాలయం వస్తే, సెక్రటేరియట్ వస్తే ఎవ్వరూ ఉంటలేదు సార్. బట్టి గారిని కలుద్దాం, పొన్నం గారిని బస్ పాస్ కోసం సార్ 23లో క్యాన్సిల్ చేశారు సార్. నా చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారు, చూసుకొని వద్దామని నేను రోజు తిరగను సార్. ఎప్పుడో ఒకసారి ఎస్కార్ట్తో నాకు బస్ పాస్ ఎందుకు రద్దు చేశారండి 2023లో. ఎస్కార్ట్తో ఇచ్చారు 50% డిస్టిక్ది, నాకెందుకు క్యాన్సిల్ చేశారండి? నేనేం పాపం చేశానండి? ఎందుకు నాకు ఇష్టం? కన్ను పోయింది, కన్ను కరించండి రేవంత్ రెడ్డి గారు. ఒకటే నిజపడుతుంది, నాకు బస్ పాస్ కావాలా, మా చెల్లికి బాగలేదంట, నేను వెళ్ళాలా. రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, నాకు వెంబటే ఈ నెలలోనూ నాకు బస్ పాస్ ఏర్పాటు చేయండి దయవుంచి. మా చుట్టాన్ని చూసి వస్తానండి. నా ఇలాంటి ఆస్తులు ఇవ్వండి, అయిపోయినాయి, నా మొత్తం అమ్ముకున్నా. నేను 700, 800 పెట్టి వెళ్ళలేదండి. 50% ఇవ్వండి. ఆల్ డిస్టిక్ పాస్, ఆల్ బస్సెస్ డిస్టిక్ పాస్ వెంబటే మంజూరు చేయండి. నాకు ఒకటి డబల్ బెడ్రూమ్ రెంట్ కట్టుకోలేకపోతున్నా రేవంత్ రెడ్డి గారు. 14,000 రాశారు. నేను అప్పులు చేసి బతుకుతున్నా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు, నాది ఏమున్నాయండి బ్రెయిన్లో ముక్కలు, పైనుంచి కింది వరకు ముక్కలు ఉన్నాయండి, అన్ని మొత్తం ఇదిపై సన్న ఇంటికి లాగా ఉన్నాయండి. మొత్తం డాక్టర్లు అవి మొత్తం స్ప్రెడ్ అయ్యే. నాకు ఈ కన్ను కూడా, ఇందులో కూడా ముక్కలు వచ్చినాయి, ఈ బ్రెయిన్లో ఇంకా ముక్కలు ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, కళ్ళు తిరిగి పడిపోతాయి. ఒకటే, నాకు న్యాయం చేయండి, వీళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళకి న్యాయం చేయండి. ఇంకో అతను ఉన్నాడు ఇబ్రాహిం అని, ఆయనకి కాళ్ళు పోయినాయి, ఇక్కడికి వస్తుంటే ఈయనకి కళ్ళు పోయినాయి ఆ పొగ వల్ల. కర్ణాకర్, ఆయన పేరు ఇబ్రాహిం. ఇంకో ఇక్కడ భాస్కర్ ఉన్నాడు, ఈ వికలాంగుడు, బ్లైండ్. ఒకటే, నాకు న్యాయం చేస్తారు. మీరు మీడియా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు, పాదాభివందనాలు. ప్రతి ఒక్కళ్ళకి బిగ్ న్యూస్, TV9, స్వతంత్ర, NTV, బిగ్ టీవీ, హిట్ టీవీ, అందరికీ నా దీవెనలు. అందరు బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి పిల్ల పాపలతోని. మాలాగా అవద్దు. మేము ఎట్టనిపిస్తున్నామండి, వాళ్ళు కూడా కన్ను, చెయ్యి, కాలు తీసేయచ్చు కదా. జైళ్ళల్లో ఎన్ని కోట్లు అయినాయండి 17 సంవత్సరాల్లో. 4 చోట్ల బాంబులు పెట్టారు, ఎన్ని కోట్లు అయినాయి వాళ్ళ ఖర్చు.
ఆ? నేను ఒకటే నిలదీసి అడుగుతున్నా, ఇన్ని కోట్లు అయినాయండి వాళ్ళకి ఖర్చు పెడతారు జైళ్ళల్లో, అంత అవసరమా? ఢిల్లీలో ఒక డాక్టర్ని చంపేశారు పాపం, ఆమెది హైలైట్ చేశారు, మాది హైలైట్ చేసి వాళ్ళకి ఏదో శిక్ష, కన్ను కాలు చెయ్యి ఒకటి తీసేవచ్చు కదండి. ఏముంది, ఎక్కడుందండి న్యాయస్థానం అంటారు. చాలా రాంగ్ ఇది. న్యాయస్థానం లేదు, లేదు న్యాయస్థానం లేదు. అప్పుడు ఐదు మందిని, ఐదుగురిని ఇక్కడ బేగంపేట అదే ఇమాన శంషాబాద్లో సజ్జనార్ గారు ఐదుగురిని చంపేసిండ్రు. అట్టుండాలా? పోలీసులు అంటే నాకు బాగా ఇష్టం. సజ్జనార్ గారు ఐదుగురిని చంపేశారు, ఒక అమ్మాయిని రేప్ చేస్తే. అది న్యాయస్థానం అంటారు. ఆయన సజ్జనార్ గారు వెరీ గుడ్ పర్సన్. నా కుటుంబ దీవెనలు ఎప్పుడు ఉంటాయి ఆయనకి, మొత్తం ప్రపంచ దీవెనలు కూడా ఉంటాయి ఆయనకి. ఆయన హైలైట్ అయిండు. అదే సజ్జనార్ గారు, మీరు కూడా నాకు బస్తా ఇవ్వండి, నేను వస్తా, నేను మంగళ బుధవారాల్లో వస్తా. నాకు సజ్జనార్ గారు దయవుంచి ఇవ్వండి, మీకు నేను నమస్తే పెడుతున్నాండి. దయపోయింది, కన్ను పోయింది కనుకరించండి, కన్ను పోయింది కనుకరించండి. సజ్జనార్ గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, అందరికీ నా యొక్క దీవెనలు, మొత్తం నా కుటుంబ దీవెనలు ఉంటాయి. ఒకటే నేను చెప్పదలుచుకున్నట్టే, భారత మాతాకి, భారత మాతాకి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.